హలో అండి అందరికీ. సో, ఇంకొక సింపుల్ రెసిపీతో వచ్చాను. ఇది సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. మనం బయట తినేలాగా కాకుండా ఇంట్లో బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా చేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని మంచిగా వేగనివ్వండి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది, వేయండి. ఎందుకంటే నీసు వాసన రాకుండా వేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇవి కొంచెం మంచిగా వేగాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లోకి ఒక ఎగ్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను తక్కువ క్వాంటిటీ రైస్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ సింగిల్ ఎగ్ మాత్రమే తీసుకున్నాను. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకోండి. చూడండి, ఈ విధంగా మనకి మంచిగా వేగాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ఒక చిటికెడు గరం మసాలా అండ్ అలాగే కొంచెం చిటికెడు దాకా ధనియాల పొడి కూడా వేసుకొని దీంట్లో మంచిగా వేయించండి. ఇదేమీ ఎక్స్ట్రా సాస్లు ఇంకా అంటే మనకి బయట యూస్ చేసినట్టుగా కొరియన్ స్టైల్లో ఏముండదు. చాలా సింపుల్గా అండ్ ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా టేస్ట్ అనేది మనకి నచ్చుతుంది. అండ్ చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. జస్ట్ మనకు ఒక 5 to 10 మినిట్స్లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారైనా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.